హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిమ్కే టెక్ అండ్ క్రియేషన్స్. గైస్ ఈరోజు అయితే ఒక లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే మనమైతే స్మార్ట్ వాచెస్ గురించి అయితే డిస్కస్ చేసాం సంక్రాంతి స్పెషల్గా అయితే ఇప్పుడైతే మనం అదే సంక్రాంతి స్పెషల్గా ఇప్పుడైతే ఎంతోమంది కొత్త కొత్త టీవీస్ అయితే కొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడైతే మనం 20,000 బిలో అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీకి అయితే కొన్ని టీవీస్ అయితే ఒక టాప్ 4 టీవీస్ అయితే సెర్చ్ చేసి వెతికి తేవడం అయితే జరిగిందనమాట. సో ఈ టీవీస్ అయితే మీకు ఒకటి 1 by 1 చెప్తూ ఉంటా. ఇందులో ఏమైనా నచ్చితే ఆ రిలేటెడ్ దీనిలోకి వెళ్ళి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్లైన్లోకి అయినా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఎవరైతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిఎంకే టెక్ అండ్ క్రియేషన్స్. గైస్ ఇప్పుడైతే 1 by 1 అయితే మనమైతే చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి OnePlus నుంచి అనమాట. OnePlus Y1S40 Y1S అనమాట. ఈ యొక్క టీవీ పేరు వచ్చేసరికి ఇదైతే OnePlus బ్రాండ్ నుంచి అయితే తేవడం జరిగింది. సో ఇదైతే మనకి 40 ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క టీవీ యొక్క సైజ్ వచ్చేసరికి 40 ఇంచెస్ టీవీ అనమాట. సో 40 ఇంచెస్ డిస్ప్లే అయితే టీవీ సైజ్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క OnePlus అనేది. సో 20,000 బిలో అంటే ఈ 40 ఇంచెస్ అయితే వర్తిగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇదైతే మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే 190x1080 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఈ టీవీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో అయితే మనకి 2 USB స్లాట్స్ అండ్ 2 HDMI స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ టీవీలో. సో ఈ యొక్క టీవీ యొక్క ఇమేజ్ని అయితే మీకైతే స్క్రీన్ పై అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఆ టీవీ ఎలా ఉంటుందని. సో అలాగే దీని యొక్క థిక్నెస్ వచ్చేసరికి 85.6 mm థిక్నెస్ అయితే ఈ యొక్క టీవీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూసిన ఈ టీవీ అనేది ప్రస్తుతం అయితే బ్లాక్ కలర్ చూసాను. సో ఇందులో ఏమైనా వేరియంట్స్ అయితే ఉండొచ్చు మేబీ. అండ్ అలాగే ఇది యొక్క సౌండ్ అవుట్పుట్ వచ్చేసరికి 20 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఈ యొక్క టీవీ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ యొక్క టీవీకి అయితే వీళ్ళు 1 year వారంటీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ బాక్స్లో వచ్చేసరికి ఒక టీవీ అలాగే ఒక రిమోట్, యూజర్ మాన్యువల్ గైడ్ అయితే వీటినైతే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కేబుల్స్ ఎలాగో ఉంటాయి కదా. అండ్ అలాగే దీని యొక్క బ్రైట్నెస్ వచ్చేసరికి 2.3 నైట్స్ బ్రైట్నెస్ అయితే ఈ యొక్క టీవీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఒక బాగానే ఉంది. అలాగే దీని యొక్క రేషియో వచ్చేసరికి 16:9 అనమాట. సో దీని వెయిట్ చూసుకుంటే మాత్రం ఇది మనకైతే అరౌండ్ 5 kgs వెయిట్ అయితే ఈ యొక్క టీవీ రావడం జరుగుతుంది. ఇది స్టాండ్ అనమాట. సో ఇది అయితే మనకి 5 kgs వెయిట్ అనమాట ఈ యొక్క టీవీ బరువు వచ్చేసరికి. సో ఇదైతే మనకి డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ థింగ్ అనమాట. మనకి 20,000 బిలో ఈ యొక్క టీవీ అనేది డాల్బీ అట్మాస్ అనేవి రావడం అయితే ఒక గుడ్ థింగ్ అయితే అనుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఒక స్మార్ట్ టీవీ అండి. స్మార్ట్ టీవీ. సో స్మార్ట్ టీవీ అంటే ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్స్లో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మనకైతే నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, G5, యూట్యూబ్, జియో సినిమాస్ ఇలాంటివి అయితే మనకైతే ఇందులో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ అనేది పర్వాలేదు. డ్యూయల్ బ్యాండ్ అంటే మనకైతే కొద్దిగా ఇంటర్నెట్ అనేది కొద్దిగా స్పీడ్ అయితే ఉంటుందన్నమాట మన దగ్గర ఉండే దీన్ని బట్టి అనమాట. సో అలాగే ఇందులో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసే వీళ్ళు 2 AAA బ్యాటరీస్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట ఈ యొక్క టీవీ రిమోట్తో పాటు. అండ్ అలాగే ఈ యొక్క ఇదనేది మనకి క్రోమాలో అయితే అవైలబుల్గా అయితే ప్రస్తుతం ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి అయితే మనకైతే 18,990 రూపీస్కి అయితే ఇదైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ టీవీ అనేది. సో ఈ బడ్జెట్ రేంజ్లో అయితే ఈ 20,000 బడ్జెట్ రేంజ్లో అయితే ఈ యొక్క 20,000 బడ్జెట్ రేంజ్లో అయితే ఈ యొక్క స్పెసిఫికేషన్కి అయితే టీవీ అనేది వర్క్గా అయితే ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే రెడ్మీ అనమాట. ఒక సామి నుంచి మనకి రెడ్మీ నుంచి అయితే ఒక సామి రెడ్మీ దీని నుంచి అయితే ఒక టీవీ అయితే రావడం జరిగింది. సో ఈ టీవీ వచ్చేసరికి ఇది కూడా ఇది సామి రెడ్మీ స్మార్ట్ 5 టీవీ అనమాట. సో ఇది కూడా స్మార్ట్ టీవీ అనమాట. దీని ఇది 40 ఇంచెస్, బట్ ఇది వచ్చేసరికి 32 ఇంచెస్ అనమాట. 32 ఇంచెస్ ఎల్ఈడి 50 హెచ్డి డిస్ప్లే అయితే మనకైతే ఇది రావడం జరుగుతుంది ఈ యొక్క టీవీ అనేది. దీని యొక్క పిక్సెల్ చూసుకుంటే 1366x768 పిక్సెల్స్ రెజల్యూషన్స్ అయితే ఈ యొక్క టీవీ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో అయితే ఒక 2 USB పోర్ట్స్ అండ్ అలాగే 2 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే దీని యొక్క థిక్నెస్ వచ్చేసరికి 82.55 mm థిక్నెస్ అయితే ఈ యొక్క
టీవీ అయితే రావడం జరుగుతుంది. కొద్దిగా మనకి వన్ ప్లస్ కన్నా ఇదైతే కొద్దిగా థిక్నెస్ అనేది ఇక్కడ తగ్గిందనమాట. 85 ఉంటే ఇది 88 ఉందనమాట. సో ఇది వచ్చేసరికి బరువు కూడా అయితే కొద్దిగా తగ్గిందనమాట. అది 5 కేజీస్ ఉంటే ఇది 4 కేజీస్ వెయిట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూడా డాల్బీ అట్మాస్ అయితే డాల్బీ సౌండ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంట్లో ఇన్బుల్ట్ యాప్స్ వచ్చేసరికి మనకైతే నెట్ఫ్లిక్స్, ప్రైమర్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యూట్యూబ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క స్మార్ట్ టీవీలో. అండ్ ఇందులో మనకి బ్లూటూత్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది బ్లూటూత్ 5.2 అంటే న్యూ వెర్షన్తో అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీ అనేది. అండ్ ఇది మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే తొలిదానికంటే ఇది కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఎంతంటే ఇది ఒక 13,000 అయితే మనకైతే అంటే 13Kలో అయితే మనకి స్మార్ట్ టీవీ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఫీచర్స్తో ఈ యొక్క సామి అనేది. సో ఇది గైస్ ఈ సెకండ్ టీవీ గురించి అనమాట. ఇప్పుడు మన థర్డ్ టీవీ గురించి మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి ఇది కూడా మంచి బ్రాండ్ అని తెలుసు కదా, TCL అనేది. సో ఈ TCL కంపెనీ నుంచి అనమాట ఈ యొక్క టీవీ అనేది. ఇది వచ్చేసరికి మనకి ఇవ్వడమే వీళ్ళు 2 years వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క ఈ టీవీకి. అండ్ అలాగే ఈ టీవీ యొక్క 32 ఇంచెస్ అనమాట ఈ టీవీ వచ్చేసరికి. అండ్ అలాగే ఇది మనకి ఫుల్ HD డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 1920x1080 పిక్సెల్స్ అనమాట ఇది దీని యొక్క రెజల్యూషన్ డిస్ప్లే. అండ్ అలాగే ఇది వచ్చేసరికి 260 బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది కూడా మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో TCL అయితే డాల్బీ ఆడియో ఇచ్చాడంటే అది పర్ఫెక్ట్గా డాల్బీ ఆడియో అయితే పనిచేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే దీనిలో ఒక USB పోర్ట్ అండ్ 2 HDMI పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఇందులో కూడా ఇన్బిల్ట్ యాప్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్, ప్రైమర్ వీడియో, హాట్‌స్టార్, G5, సన్నెక్ట్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ అండ్ ఆల్స్ వెల్ యాజ్ గూగుల్ సర్వీస్ అప్లికేషన్స్ కూడా అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఇది అయితే మనకి స్క్రీన్ కాస్టింగ్ ఏదంటే ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ని మన టీవీలో డిస్ప్లే చేయాలంటే ఆ యొక్క ఫీచర్ కూడా అయితే వీళ్ళైతే ఈ యొక్క TCL టీవీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది మనకి అవైలబుల్ అమెజాన్లో అయితే ఈ యొక్క టీవీ అనేది అవైలబుల్గా ఉంది. సో ఆ యొక్క మోడల్ కూడా నేనైతే కింద స్క్రీన్ పై డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఆ మోడల్ బట్టి మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 10,825గా ఉందన్నమాట. అరౌండ్ 12K అనమాట. సో ఇది కూడా ఒక బెస్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ టీవీ. సో ఇది వచ్చేసరికి అనమాట దీంట్లో మనం ఈ యొక్క రియల్మీ టీవీలో మనం ఏవైతే ఇన్బుల్ట్ OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ. ఇది కూడా ఒక ఆండ్రాయిడ్ టీవీ అనమాట. మనం ఇప్పుడు వరకు చూపించినవన్నీ కూడా ఆండ్రాయిడ్ టీవీస్ అనమాట. అండ్ ఇది కూడా ఒక ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 1920x1080 పిక్సెల్స్ రెజల్యూషన్ పిక్సెల్స్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇందులో వచ్చేసరికి 3 HDMI పోర్ట్స్ అండ్ 2 USB పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇది ఒక 40 ఇంచెస్ టీవీ అనమాట. ఇది Android 11తో అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క రియల్మీ టీవీ అనేది. ఇది ఒక 2022 మోడల్ అనమాట ఈ టీవీ అనేది. ప్రైస్ వచ్చేసరికి నియర్ 18,000లో అయితే ఈ యొక్క టీవీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇది మనకి ఇప్పుడు ఈ యొక్క రియల్మీ టీవీ అనేది ఇప్పుడు వస్తున్న ఫ్లిప్కార్ట్ ఆఫర్లో సేల్ అయితే ఈ యొక్క టీవీని అయితే పెట్టడం జరిగింది. సో మీరైతే వెళ్ళి చూడొచ్చు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ సేల్. అలాగే మరికొన్ని రోజుల్లో అయితే మన ఫ్లిప్కార్ట్ సేల్ అయితే రావడం జరుగుతుంది. దాని గురించి కూడా మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతవరకు అయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఇలాంటి అప్డేట్స్ ఏమైనా వస్తూ ఉంటే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువ నుంచి అయితే వీడియోస్ అనేవి కంటిన్యూస్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ GMK.